మిత్రులారా నమస్తే. మనకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఈ సామెత అందరూ వినే ఉంటారు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి అక్కడ చాలామంది లక్షలాది ఓటర్లని డిలీట్ చేసేయడము అల్లకల్లోలంగా ఉంది కదా. పరిస్థితి సుప్రీంకోర్టులో ఉంది. చాలామంది ఓటర్లు మేము చచ్చిపోలేదు బాబు అని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చి కనిపిస్తున్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులతో ఛాయ్ కూడా తాగుతున్నారు, ఎవరు చనిపోయిన వాళ్ళు. ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, సందట్లో సడేమియా అన్నట్టు సర్వేలు మాత్రం జరిగిపోతున్నాయి, ప్రీపోల్ సర్వేలు. ఈ సర్వేలను ఆధారంగా తీసుకొని ఇదిగో చూసుకోండి, జనాభిమతం ఏమీ మారలేదు, బీహార్లో మా పక్షాన్నే ఉందని అధికార పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి. లేదు మార్పు చాలా వచ్చింది, ఇవన్నీ కూడా గోధీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు సర్వేలు, వాటిని నమ్మకండి అని వాళ్ళు. ఇంకో పక్క బీహార్లో ఓటర్ అధికార యాత్ర అని చాలా భీషణమైన యాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు. అదొకటి. అయితే ఈ పరిణామాల అనంతరం మొత్తం ఓవరాల్గా బీహార్లో ఓటర్స్ ఎవరు అని ఫైనల్గా తేలిన తరువాత ఈ 2 నెలల్లో జరిగేటటువంటి, నవంబర్లో జరగనున్నాయి ఎన్నికలు, ఈ 2 నెలల్లో జరగబోయేటటువంటి 2-3 నెలల్లో జరగబోయేటటువంటి పరిణామాలు చాలా కీలకం కదా. సరే, ఇప్పుడు మనం ఒక అంచనాకు రాలేం. కానీ ఇక్కడ మీకు ఈ సర్వేలు, ఈ ప్రీపోల్ సర్వేల ద్వారా కొన్ని కీ ఇష్యూస్ అయితే మనం నోట్ చేయవచ్చండి. అప్పుడే ఫైనల్గా మనం తీర్పులేమి చెప్పడానికి లేదు, కానీ వీటి ద్వారా కొన్ని మనకు సూచాయిగా కొన్ని విషయాలు అందుతూ ఉంటాయి. భాపు లేసక్తే అంటారే, వాసన పసిగట్టవచ్చు. కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. అయితే ఇందులో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సర్వేలు ఏమిటాయా అంటే, ఈ టైమ్స్ నౌ, జేవీసీ అనేటటువంటిది, అలాగే ఇండియా టుడే, సీ ఓటర్, వీళ్ళు చేసినటువంటి సర్వే రావడంతో నేషనల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాల్డ్ గోధీ మీడియా, ఏదైనా అనండి, గోధీ మీడియా అనే మాట నేను వాడను, కానీ అది అందరూ వాడుతూ ఉంటారు, ఎందుకంటే పాలకులకు అనుకూలంగా ఉన్న మీడియా కాబట్టి. అది వాళ్ళు ఇచ్చినటువంటిది, ఇదంతా అది కాదు ఇది కాదు అని చెప్పి ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్పారు అనేటటువంటిది ఒకసారి చూద్దాము. అది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కాబట్టి. సౌత్ ఇండియా సర్వే సంస్థ ఒకటి SAS, ఇది కొంచెం రిలయబుల్ సర్వే. IITians, హైదరాబాద్ బేస్డ్ IITians చేసేటటువంటి సర్వే. లాస్ట్ 2020లో బీహార్లో వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారనేది తాజాగా వచ్చింది నిన్న మనం. సో ఆ సర్వే, ఈ 2-3 సర్వేలు ఏం చెప్తున్నాయనేది ముందు చూసి తర్వాత కీ ఇష్యూస్ ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాము. అయితే ఇందులో కీలకంగా చెప్పింది ఏమిటి అంటే, ఆ టైమ్స్ నౌ, అలాగే ఇండియా టుడే, సీ ఓటర్, వీళ్ళు చెప్తున్నది ఓవరాల్గా 243 సీట్లు ఉన్నాయి కదండి బీహార్లో. ఇక్కడ కీ పాయింట్స్ ఏమిటి అంటే, యాంటీ ఇన్కంబెన్స్ అనేటటువంటిది ఉంది, అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి, పెరుగుతున్న ధరల గురించి, అలాగే అనేక రకాల చట్టాలతో ఈ మధ్య ప్రభుత్వం వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ఇట్లాంటివి. సో వీటి గురించి, వీటి పట్ల కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా రకరకాలుగా శాంపుల్స్ తీసుకొని వాళ్ళు చేసిన దాని ప్రకారం ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు, టైమ్స్ నౌ వాళ్ళు. ఓవరాల్గా 243లో 136 ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఇచ్చారనమాట. ఇందులో కీలకమైనటువంటి పాయింట్లు వాళ్ళు ఏమిటా అంటే, మొత్తం అన్ని పార్టీల కంటే కూడా, అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ ప్రధానమైనటువంటివి కదా, లోక్ జనశక్తి అట్లాంటి చిన్న పక్కన పెడితే. అలాగే ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధానమైనవి కదా, లెఫ్ట్ పార్టీస్ కూడా కొన్ని ఉన్నాయి కదా. అయితే ఈ అన్ని పార్టీలు కూడా, మిగిలిన అన్ని పార్టీలు
తమ సీట్ షేరు తగ్గిపోతుంది మిగిలిన పార్టీలకి. అంటే జేడీయూకి, ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూకి కానీ, ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీకి, అలాగే కాంగ్రెస్కి సీట్లు డ్రాప్ అవుతున్నాయి. ఓన్లీ వన్ పార్టీ, దట్ ఈజ్ బీజేపీ. ఆ బీజేపీ సీట్ షేర్ అనేటటువంటిది, సీట్లు అనేవి పెరుగుతున్నాయి గణనీయంగా అనేది. అందుకని వీళ్ళందరూ కూడా గోధి మీడియా ఇదంతా కూడా సర్వే అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం సర్వేలని తీసి కొట్టిపాడేయాల్సిన అవసరం లేదు, అలాగని నమ్మాల్సిన అవసరం లేదు. మరి లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి ఏమిటి, తర్వాత సీవాటర్ లాంటి అధిపతులే లెంపలు వేసుకునేటువంటి మనకు ఉదాహరణలు ఉన్నాయి కదా. సో వీటిని బట్టి కదా మొత్తానికి వీళ్ళు ఏమిటి అంటే బీజేపీ మాత్రం గణనీయంగా 81 స్థానాలు సంపాదించుకుంటాయి, అంతకుముందు కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటుంది. జేడీయూ అయితే 43 నుంచి 31కి పడిపోతుంది. ఆర్జేడీ అయితే 75 నుంచి 52కి పడిపోతుంది. కాంగ్రెస్ అయితే 19 నుంచి అంటే 20లో వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటి సీట్లతో పోలిస్తే కాంగ్రెస్కి 19 వస్తే ఇప్పుడు 10 వస్తాయి అని చెప్పేసి. ఇందులో ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ వీళ్ళు ఏం చెప్పారు అంటే, కొత్తగా వచ్చినటువంటి పార్టీ ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి న్యూ పార్టీ ఎమర్జ్ అవుతూ ఉంది. జనస్వరాజ్ పార్టీ ఎస్జేపీ ఇది ఎమర్జ్ అవుతుందని అన్ని సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో బాగా వస్తుంది అని. అయితే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంది, ఎంత ఉంది, ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇదేండి. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే మనం గమనించాల్సింది, మరి యాంటీ ఇన్కంబెన్సీ ఉందంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అలాగే సీఎం క్యాండిడేట్ ఎవరు కావాలని కోరుకుంటున్నారంటే అందరూ కూడా అత్యధికంగా తేజస్వి యాదవ్, ఆర్జేడీ గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాడు కదా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్కి 34.6% ఇచ్చారు. నితీష్ కుమార్కి 15 నుంచి 18% ఇచ్చారు. అలాగే జనస్వరాజ్ పార్టీ అని కొత్తగా పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్కి ఒక 18% ఇచ్చారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ప్రజలు తేజస్వి యాదవ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు, కానీ ఓవరాల్గా బీజేపీ నెగ్గాలని కోరుకుంటున్నారు అనేటటువంటిది ఈ సర్వే మనకి చెబుతుంది. సో హౌ ఫార్ ఇట్ ఈజ్ రిలయబుల్ అనేటటువంటిది మనం కొంచెం ఆలోచించాలి. ఇంకొకటి ఏమిటి అంటే, ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది 48.5%, అంటే నియర్లీ 50% యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ప్రభుత్వం పట్ల యాంగర్ అనేటటువంటిది ఉంది. అలాగే ఎన్డీఏకి, ఇండియా కూటమికి కూడా ఇంచుమించు సమానంగా 35 to 40% ఓట్ షేర్ ఉంటుందని ఒక పక్కన చెబుతూనే, ఎన్డీఏకి ఓట్ షేరు 47% నుంచి 50% పెరుగుతుంది. అలాగే మహాగఠబంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా దాన్నే ఇండియా కూటమి అని మనం ఓవరాల్గా అంటాము, మహాగఠబంధన్ అని అక్కడ బీహార్లో అంటారు. దానికి కూడా ఓట్ షేర్ 39% నుంచి 44%కి పెరుగుతుందంట. ఇట్లా ఓట్ షేర్ ఎలా ఉంటే సీట్ షేర్ అలా ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయము. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది బాగా ఉంది. మరి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ విషయంలో కూడా నితీష్ కుమార్కి బాగా తగ్గిపోయింది ప్రజాదరణ. నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల నిరాదరణ బాగా పెరిగింది అనేది ఇది టైమ్స్ నవ్, అలాగే ఇండియా టుడే, సీ వాటర్. టైమ్స్ నవ్ ఏమో ఓట్ షేర్, సీట్ షేరు, ఇండియా టుడే, సీ వాటర్ వాళ్ళేమో ఓవరాల్గా మూడ్ ఆఫ్ ద వాటర్ అంటే డెమోగ్రాఫికల్ అంటే జియోగ్రాఫికల్గా, ఏజ్ గ్రూపు, క్యాస్ట్ వైజు ఇవన్నీ మూడు ఎలా ఉందనేటటువంటిది అవన్నీ. కానీ మనకి ఇవి ఇలా ఉంటే సౌత్ నుంచి రీసెంట్గా ఒకటి వచ్చింది, ఎస్ఏఎస్ వాళ్ళు చేసినటువంటి సర్వే. వీళ్ళు రిలయబుల్ అని ఎందుకు అంటున్నానంటే 2020లో వీళ్ళు ప్రీపోల్ సర్వే చేసినప్పుడు, ప్రీవియస్ సర్వే వీళ్ళు చేసింది ఈ టీము హైదరాబాదు టీం అండి, ఐఐటిఎన్స్ హైదరాబాదు. వీళ్ళు గతంలో ఎన్డీఏకి 122, 127 వస్తాయని, అలాగే ఇండియా కూటమికి 108 to
112 మధ్యలో వస్తాయని వీళ్ళు చెప్పారు. ఏది 2022లో వీళ్ళు సర్వేలో చెప్పినటువంటిది. ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎట్లా వచ్చింది అంటే 125 వచ్చింది ఎన్డీఏ కూటమికి, బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమికి. ఇండియా కూటమి లేదా మహాగఠబంధన్ ఏదైనా అనండి, దానికి 110 వచ్చాయి. అంటే వీళ్ళ సర్వే అక్యురేట్గా వచ్చింది, 1-2 సీట్లు అటు ఇటులో. సో వీళ్ళ సర్వే ఇప్పుడు ఏం చెప్తుందా అంటే వీళ్ళు కూడా క్యాస్ట్ వైజ్గా, ఏరియా వైజ్గా, రీజన్ వైజ్గా మొత్తం అన్ని రకాలుగా నిరుద్యోగులు, యువకులు, మహిళలు, వృద్ధులు, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, పూరర్ సెక్షన్స్ ఇవన్నిటినీ కూడా తీసుకొని రకరకాల శాంపుల్స్ తీసుకొని వీళ్ళు చేసి ఫైనల్గా తేల్చింది ఏమిటయా అంటే వీళ్ళు అక్కడ ఎన్డీఏ కూటమికి 37.5% వాళ్ళకి ఓట్ షేర్ రావచ్చని, ఇండియా కూటమి అదే మహాగఠబంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ అన్నీ కలిపితే 38.75%. ఇక్కడ ఎడ్జ్ ఇచ్చారు వీళ్ళు. ఏది ఇండియా కూటమికి, ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ కూటమి మహాగఠబంధనంగా దానికి ఒక 1% పైన దగ్గర దగ్గర 2% ఎడ్జ్ ఇచ్చారనమాట. దానికేమో ఎన్డీఏ కూటమికి ఏమో 37.5%, దీనికి ఇండియా కూటమికి 38.75%. సో 1.5% దాకా ఎక్కువ ఉంది. ఈ వీళ్ళు కూడా కీలకంగా చెప్పింది ఏమిటి అంటే జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీకి దగ్గర దగ్గర 14.5% ఇచ్చారండి. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏమిటాయా అంటే మిత్రులారా, ప్రస్తుతం మూడ్ ఆఫ్ ద ఓటర్ ఎటువైపు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ కూటమి, ఇండియా కూటమి ఏదైతే ఉందో అటువైపే మొగ్గు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంటు విషయంలో కానీ, అధిక ధరల విషయంలో కానీ, కొన్ని చట్టాల విషయంలో కానీ, వక్ఫ్ బోర్డు మెయిన్గా ఇట్లాంటి చట్టాల విషయంలో కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కానీ చాలా రకాల అసంతృప్తులు ఉన్నాయి. అలాగే క్రిమినాలిటీ పెరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏ విధంగా అయితే అది క్షీణించిపోతుందో దాని పట్ల, ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల, నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత బాగా ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అనుకూలత అనేటటువంటిది వీళ్ళకే, అంటే ఇండియా కూటమికే అనుకూలంగా ఉంది అనేటటువంటిది. ఇవి సర్వేలు ఇవి ఇంకా ప్రీమెచ్యూర్డ్ సర్వీస్గానే మనం భావించి ఒక కంక్లూజన్కి అయితే రాలేం. కానీ ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏమిటా అంటే ఆ సర్వేలు ఉత్తరాది వాళ్ళు చేసినటువంటి, టైమ్స్ నౌ వాళ్ళు చేసినటువంటి సర్వేలోనూ వీళ్ళ సర్వేలోనూ కూడా తేలింది ఏమిటా అంటే ప్రస్తుత ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది, నితీష్ కుమార్ పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది, లా అండ్ ఆర్డర్ పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒకవేళ బీజేపీ సీఎం క్యాండిడేట్గా బీజేపీ క్యాండిడేట్ ముందుకు వస్తే బీజేపీకి అవకాశాలు పెరగొచ్చు అనేటటువంటిది మన ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు కూడా చెబుతున్నారనమాట. ఏదైనా ఎడ్జ్లో ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేటటువంటిది అటు ఇటు మారవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది కీ ఇష్యూ ఏమిటయా అంటే ఎక్కడైతే ప్రభుత్వం ఉంటుందో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఎలాగ బ్యాలెన్స్ చేయాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ అంతా కూడా ప్రధాన ప్రతిపక్షానికి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటారు. సో తాము తలచింది ఒకటే, జరిగింది ఒకటే అన్నట్టుగా అక్కడ జనస్వరాజ్ పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఆయన లాగేటటువంటి ఓట్లన్నీ కూడా ఎవరివి? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఆయనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది అని చెప్తున్నారు. సో అర్బన్ ఏరియా ఓటింగ్ అంతా కూడా బీజేపీ ఓటింగు, ఎన్డీఏ ఓటింగు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడైనా ఏమైనా ఆయన లాగగలిగితే అది దాదాపు 14% ఉంటుందని వీళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి అది ప్రశాంత్ కిషోర్ కానీ లాగగలిగితే ఆ మేరకు లాభపడేది ఎన్డీఏ కూటమి అవుతుంది. మరి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? లేదు స్వీప్
ప్రజల మూడ్ అంతా వన్ సైడ్ ఇక అయిపోయిందనుకోండి, దాన్ని ఎవరు ఏమి మార్చలేరు, ఎవరు ఏమి చేల్చలేరు. చేల్చడం ద్వారా ఎవరికి ఎవరు ఏమీ లాభం చేకూర్చలేరు. ప్రస్తుతానికి ఈ జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ బీజేపీతో అలయన్స్ పెట్టుకొని చేస్తాడంటే పెట్టుకొని చేయడానికి అవకాశం లేదు. పెట్టుకుంటే మళ్ళీ అటు ఇటు రెండు వైరు వర్గాలు, రెండు రైవల్ గ్రూప్స్ క్లియర్ కట్గా చీలిపోయి ఒక విభజన రేఖ వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు నష్టం జరుగుతుందన్నమాట అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గ్రూప్కి. ఆయన విడిగా పోటీ చేస్తేనే అధికారంలో ఉన్న వాళ్ళకి మంచిది. ఇంకొకటి ఆల్ ఇండియా ఎంఐఎం ఉంది, దానికి కూడా దాదాపు 1 నుంచి 2% ఓట్ షేర్ ఉంది. అది ఎవరు ఓట్లు లాగుతుంది? ముస్లిం ఓట్లు లాగుతుంది. అది ఎవరికి నష్టం? ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ కీ రోల్ పోషించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటయా అంటే, ఈ మొత్తం సర్వేల ద్వారా తేలింది ఏమిటయా అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా దారుణంగా ఉంది. నితీష్ కుమార్ వ్యతిరేకత లేదా ఓవరాల్ ప్రభుత్వానికి వ్యతిరేకత. ఓవరాల్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే ఎన్డీఏకి దెబ్బ పడుతుంది. కేవలం నితీష్ కుమార్కి వ్యతిరేకత ఉంటే అప్పుడు బీజేపీ తమ క్యాండిడేట్ని సీఎం క్యాండిడేట్గా పెడితే వాళ్ళకి కొద్దో గొప్ప ఆ డ్యామేజ్ కంట్రోలింగ్ అనేటటువంటిది కొద్దో గొప్ప చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇది చాలా తొందరపడి ముందే కూసింది ఒక కోయిల అన్నట్టు తొందరపడి కోత వేసినట్టుగానే అవుతుంది. కానీ దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటా అంటే, ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది బీహార్లో ఉంది. ఇవన్నీ కాదండి, పార్టీలు బలాబలాలు ఓటర్ మదిలో ఏముంది ఇవన్నీ కాదు. కానీ మరి ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఈ అనుమానాలు తద్వారా గెలిచేటటువంటి కీలకమైనటువంటి ప్రయత్నాలు, రహస్య ప్రయత్నాలు అవి ఏమన్నా జరిగితే అవి మనం ఏం చెప్పలేము. దానికోసమే కదా వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. ఏది ఏమైనా బీహార్లో ప్రస్తుతానికైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉందనేది ఈ సర్వేల ద్వారా మనకు అర్థమవుతుంది. ఏమిటి అనేది ముందు మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ.